అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురువు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు. గురువు 3వ స్థానంలో ఉన్నాడు. గురువు ఉన్నవాడు భాగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు, అదృష్టవంతుడు. ఒక్క సూర్యుడు 1000 కడవళ్ళ గల నీటిలో దర్శనమిచ్చినట్లు ఒక గురువు 1000 మంది శిష్యులకు జ్ఞానవేత్తగా నిలుస్తాడు. సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తే గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు మనల్ని. గురువు స్పర్శయ్యే 3 దేవతల ఆశీర్వాదం. గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. కాలికి గుచ్చుకున్న ముళ్ళును తీయటకు వజ్రాయుధాన్ని ఉపయోగించడం ఎంతటి అజ్ఞానమో, బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయగల గురువును తుచ్చమైన కోరికలు ఇవ్వడం అంతటి అజ్ఞానం. గురువు మహావృక్షమై నీరునివ్వగలదు. వ్యాసులు మహర్షి గారు పుట్టినరోజునే గురు పౌర్ణమి, వ్యాస పూర్ణిమ అంటారు. వశిష్ఠ మహామునికి మునిమనువడు, శక్తి మహామునికి మనవడు, పరాశర మునికి పుత్రుడు, శుక్ర మహర్షి జనకుడైనట్టి నిర్మలైనట్టి వ్యాస మహర్షి పుట్టినరోజే గురు పౌర్ణమి అంటారు.